ఫ్రెండ్స్, నమస్తే అండి. వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు మన రెసిపీ కృష్ణాష్టమి స్పెషల్ కన్నయ్యకి ఎంతో ఇష్టమైనటువంటి లడ్డు చాలా ఈజీగాను చాలా తక్కువ టైంలోనంటే జస్ట్ ఒక్క 5 మినిట్స్లో చేసుకునే విధంగాను ఈరోజు వీడియో మీతో షేర్ చేసుకోబోతున్నానండి. ఇంకెందుకండి ఆలస్యం, వీడియోలోకి వెళ్ళిపోదామా మరి. పొయ్య వెలిగించి పాన్ పెట్టుకొని దీనిలోకి 1 కప్ శుభ్రం చేసుకున్నటువంటి అటుకులని తీసుకుంటున్నానండి. ఈ అటుకులు అన్నవి మందపాటివైనా పర్వాలేదు, లేదా పలచని అటుకులైనా పర్వాలేదనమాట. ఈ అటుకుల్ని లో ఫ్లేమ్లోనే పెట్టుకొని మంచి క్రిస్పీగా అయ్యే అంతవరకు వేపుకోవాలండి. ఇక్కడ నేను వేగిన తర్వాత చూపిస్తున్నాను చూడండి ఎంత క్రిస్పీగా వచ్చిందో. అటుకులు అన్నవి చక్కగా క్రిస్పీగా వేగాయి కదా. ఇలా ఒక్క అటుకు పట్టుకుంటే చూడండి, ఇలా అనగానే ఎంత చక్కగా విరుగుతుందో కదా. ఇప్పుడు ఈ పాయింట్లోని దీనిలోకి 1 టేబుల్ స్పూన్ శనగపప్పును కూడా వేసుకొని ఒక్క నిమిషం వేపుకోవాలండి. ఇలా వేగిన తర్వాత పొయ్యి అన్నది ఆఫ్ చేసి దీన్ని పక్కన పెట్టి చల్లార పెట్టుకుందాము. ఇవి చల్లారిన తర్వాత ఒక మిక్సీ జార్ తీసుకొని మిక్సీ జార్లోకి మనం వేపుకున్నటువంటి అటుకులన్నీ వేసుకొని ఫైన్ పౌడర్గా చేసుకోవాలన్నమాట. ఇలా ఫైన్ పౌడర్గా చేసుకున్న తర్వాత చూపిస్తున్నాను చూడండి. ఇది యాడ్ చేసుకున్న తర్వాత దీనిలోకి మనం ఏ కప్పుతో అటుకులు తీసుకున్నామో అదే కప్పుతోని 1/2 కప్పు బెల్లాన్ని తీసుకొని దీన్ని కూడా వేసుకొని మొత్తం అంతా కలిపి మళ్ళీ మిక్సీ పట్టుకోవాలండి. ఇలా పట్టుకున్న తర్వాత ఇక్కడ చూపిస్తున్నాను చూసారా, ఇలా వచ్చిన దాన్ని ఒక బౌల్లోకి ట్రాన్స్ఫర్ చేసుకుందాము. ఇలా చేసుకున్న తర్వాత దీనిలోకి కాకపెట్టి చల్లారి పెట్టినటువంటి పాలని కొంచెం కొంచెం యాడ్ చేసుకుంటూ ముద్దగా కలుపుకోవాలి. ఇక్కడ నాకైతే 2 టేబుల్ స్పూన్ పాలు పట్టాయండి. అంతేకాదు, ఇన్ కేస్ మీకు ఒకవేళ పాలన్నవి ఎక్కువ అయిపోయాయి అనుకోండి, అయినా కంగారు పడక్కర్లేదు. అటుకులన్నవి పాలను పీలుస్తాయి కాబట్టి ఒక నిమిషం అయిన వెంటనే ఇది పీలుస్తుంది. ఇలా నేను కలుపుకున్న తర్వాత దీన్ని పక్కన పెట్టుకుందాము. తర్వాత మళ్ళీ పొయ్య వెలిగించి పాన్ పెట్టుకొని దీనిలోకి 1 టీ స్పూన్ నెయ్యిని వేసుకొని నెయ్యి అన్నది కొంచెం మెల్ట్ అయిన తర్వాత దీనిలోకి 1 టేబుల్ స్పూన్ జీడిపప్పును వేసుకుంటున్నానండి. ఈ జీడిపప్పు అన్నవి లైట్ గోల్డెన్ కలర్ వచ్చే అంతవరకు వేపుకోవాలి. అంతేకాదు, మీకు కావాలి అనుకుంటే ఇక్కడ మీకు నచ్చినటువంటి డ్రై ఫ్రూట్స్ ఏవైనా వేసుకోవచ్చు. కానీ నేనైతే జీడిపప్పు తప్ప ఇంకేమీ వేయట్లేదన్నమాట. ఇలా వేగిన వాటిని మనం ముందుగా రెడీ చేసుకున్నటువంటి అటుకుల మిశ్రమంలోని వేసుకొని బాగా కలుపుకొని ఉండలు చుట్టుకోవటమేనండి. చుట్టుకునేటప్పుడు మీకు ఉండ చేసుకోవటం రాలేదనుకోండి, కొంచెం పాలన్నవి వేసుకుని బాగా కలుపుకోండి. ఇలా కలుపుకుంటే మాత్రం మనం ఉండలు చుట్టుకోవడానికి చాలా ఈజీ అయిపోతుందన్నమాట. నేను తీసుకున్న క్వాంటిటీకి అయితే నాకు ఇక్కడ 6 ఉండలు వచ్చాయండి. అంతేనండి, కృష్ణాష్టమి స్పెషల్ కన్నయ్యకి ఎంతో ఇష్టమైనటువంటి లడ్డూలు రెడీ. ఒక్కసారి ఈ రెసిపీని ట్రై చేసి ఆ ఫీడ్బ్యాక్ని కామెంట్ రూపంలో తెలియజేయండి. మీకు కానీ ఈ వీడియో నచ్చితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.